నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పమ్మా. చెప్పమ్మా. నాకిద్దరు పిల్లలు పంతులు గారు, ఒక పాప ఒక బాబు. అనుకోకుండా వాళ్ళకి ఏవేవో అవాంతరాలు వస్తున్నాయి. వాళ్ళ గురించి నాకు బెంగగా ఉంది. ఒక్కసారి వాళ్ళ జాతకాలు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తప్పకుండా చెప్తానమ్మా, కానీ వచ్చే ఆ అవాంతరాలేంటో వివరంగా చెప్పమ్మా. కొన్ని రోజుల క్రితం పాపకి యాక్సిడెంట్ జరిగింది. తన గ్రూప్ రక్తం దొరికేసరికి కోలుకునే వరకు చాలా టెన్షన్ పడాల్సొచ్చింది. 2 రోజుల క్రితం పిల్లలిద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారు. తిరిగి ఇంటికొచ్చే వరకు చాలా కంగారు పడ్డాం. ఒకసారి వాళ్ళ జాతకాలు పరిశీలించి ఏవైనా దోషాలున్నాయేమో చూసి పరిష్కారం చెప్పండి పంతులు గారు. అలాగే, ఆ జాతకాలిటివ్వమ్మా. మీ పిల్లలిద్దరూ మహర్జాతకులు, కానీ వాళ్ల ఎదుగుదలకు ఎవరో అడ్డొస్తున్నారు. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? అవునమ్మా, మహారాజయోగం ఉన్నవాళ్లు మామూలు జీవితం గడుపుతున్నారు. మేడల్లో కాలు కదపకుండా కష్టం తెలియకుండా ఉండాల్సిన వాళ్ళు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ల ఉజ్వల జీవితానికి అడ్డుగా ఉన్నది సొంత మనుషులే అనిపిస్తోందమ్మా. మీరు చెప్పింది నిజమే పంతులు గారు. నా పిల్లలకి బంగారు జీవితాన్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నది నేనే. అంటే? నిజంగానే ఐశ్వర్యంలో వెలిగిపోవాల్సిన నా పిల్లలిద్దరినీ నా స్వార్థం కోసం వాటన్నిటికీ దూరం చేశాను. అదంతా విధి. మీ చేతుల్లో ఏముందమ్మా? నడిపించేదంతా ఆ పైవాడు. పిల్లలిద్దరికీ 100 ఏళ్ల ఆయుష్ ఉంది, సరస్వతీ కటాక్షం ఉంది, ధనలక్ష్మి సిద్ధి ఉంది. కానీ చెప్పకుండా ఆగిపోయారేంటి పంతులు గారు? ఏదైనా సమస్య ఉందా? అది ఆలోచించకండి పంతులు గారు, అది ఎలాంటిదైనా చెప్పండి. మీ పిల్లల జాతకాలు పరిశీలిస్తే మీ పిల్లలిద్దరూ మీకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయమ్మా. అంటే నా పిల్లలకి నా మీద ప్రేమ తగ్గి నా నుంచి దూరం అవుతారా? అదేం కాదమ్మా. మరి నాకు నా పిల్లల మీద ప్రేమ తగ్గి నేను వాళ్ళని దూరం పెడతానా? ఏ తల్లికైనా పిల్లల మీద ప్రేమ తగ్గుతుందా అమ్మా? ఒకవేళ పిల్లల తండ్రి వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడా? ఇది అని నేను ఖచ్చితంగా చెప్పలేనమ్మా. నీ జాతకం ప్రకారం ఎవరి మీదైతే నువ్వు ప్రేమ చూపిస్తావో వాళ్ళు నీకు దూరం అవుతారు. ఎవరి మీదైతే నీకంతగా ప్రేమ ఉండదో వాళ్లే నీకు దగ్గరవుతారు. లేదు పంతులు గారు, నా పిల్లలు నాకు దూరం కాకూడదు. ఎప్పుడు నాతోనే ఉండాలి. దానికి నేనేం చేయాలి? ఏదైనా పరిష్కారం చెప్పండి పంతులు గారు. సమస్యను సృష్టించే దేవుడే పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడు. నీ పిల్లలకు ఎదురవుతున్న చెడు తొలగిపోవాలంటే, నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఒక హోమం జరిపించాలమ్మా. ఆ హోమం చేస్తే అన్ని అవాంతరాలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు.
తప్పకుండా జరిపిద్దాం పంతులు గారు. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్న పనమ్మా. ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా నా పిల్లల సంతోషం కోసం ఈ హోమం చేస్తాను పంతులు గారు. ఏర్పాట్లు పూర్తి చేసి నాకు కబురు చేస్తే నేను హోమం జరిపిస్తానమ్మా. సరే పూజారి గారు, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తాను. మంచిది.